ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు విశాఖ పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణబాబు గారు. సార్ నమస్తే సార్. గణబాబు గారు, సార్ ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండం జరుగుతుందండి. ప్రజలందరూ బయటకు వస్తున్నారు స్వేచ్ఛగా. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గణబాబు గారిని ఖచ్చితంగా ఓడించాలని ప్రయోగించారు. అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అని చూస్తాం కదా. మీరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి గవర్నమెంట్కి, అదే శ్రీరామ్ రక్షణ. అట్రప్లాప్ అయింది. వైజాగ్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరలేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఏ పేరుతో చెప్తారు, ఏ పేరుతో అడుగుతారు? ఈరోజు ఆంక్షలు పెడుతున్నారు, బలవంతాలు చేశారు, ఇంతవరకు దౌర్జన్యాలు చేశారు. అవన్నీ కూడా ఆ తెర అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తూ ఉన్నది భారం లేనటువంటిది అభివృద్ధి చూడాలనుకున్నారు విశాఖ ప్రజలు. విశాఖపట్నం ఎప్పుడు కూడా అభివృద్ధి కాముకులు. హుదూద్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. కోవిడ్లో ఏ రకంగా గాలికి వదిలేశారో గుర్తు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతుంది. యువత క్లియర్గా ఉన్నారు. ఈరోజు ఎవరు కూడా ఏ సెక్టారు కూడా హ్యాపీగా ఉన్నాము అనేటువంటిది లేదు. కాబట్టి డెఫినెట్గా మాకు విజయం సాధిస్తాం. అంటే మీరు సిట్టింగ్ కాబట్టి మేమే ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనపడుతుంది. అంటే విశాఖపట్నం అందరూ సిట్టింగ్లే. సో ఇది మొత్తం మీద గణబాబు ఒకటే చెప్తా ఉన్నారు. విశాఖ వెస్ట్ నుంచి ఖచ్చితంగా గెలుస్తుంది. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో కలిసి వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.